శ్రీ ప్రసన్న విరూపాక్షీశ్వర స్వామి దేవాలయం విరూపాక్షి. ఈ గ్రామం ములబాగిలి నుండి దక్షిణ దిశన ఆవని రోడ్డులో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ దేశం విజయనగర రాజుల పాలన కిందికి రాగా రాజ్యాన్ని చాలామంది ప్రతినిధులతోనూ గవర్నర్లతోనూ మహానాయకాచార్యులతోనూ పరిపాలించారు విజయనగర రాజులు. ములబాగిలును కంపనరాయలు రాజప్రతినిధిగా ఒక పరగణాకు అధికారిగా ప్రకటించి తమ కుటుంబ సభ్యులతో పరిపాలించారు. కొండపై స్థలం చాలకపోవటంతో విరూపాక్షి ప్రాంతాన్ని ములబాగలు రాజధానిగా అభివృద్ధి చేసి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చాలా భూభాగాలను ఈ ప్రాంతం కిందికి తెచ్చారు. రాజులు ఈ గ్రామాన్ని విరూపాక్షిపురంగా పిలిచారు. ఈ గ్రామాన్ని విజయనగర రాజధాని అయిన హంపి నగరం వలె ములబాగలు రాజ్యానికి 3000 కాపురాలతో విరూపాక్షిని కొత్త రాజధానిగా నిర్మించారు. మహాదండనాయకుడు, గవర్నరు అయిన లక్కన హెగ్గడెదేవ క్రీశకం 1131-33 సంవత్సరాల మధ్య కాలములో ఘనంగా అభివృద్ధి చేశారు. తమ ఇష్టదైవమైన హంపి విరూపాక్షాలయ నమూనాలో ఈ ఆలయం నిర్మించబడినది. విజయనగర రాజుల కాలంలో నిర్మించినట్లు చాలా శిలాశాసనాలు ఉన్నాయి. దండయాత్రలలో ఈ ఆలయం కొల్లగొట్టబడినదని తెలుస్తున్నది. ఇందుకు చిహ్నముగా ప్రాకారము వెలుపల వీరగల్లులు, సతీదేవతల ప్రతిమలు, అగ్నిగుండ ప్రతిమలు గ్రామ దేవతలుగా పూజలందుకుంటున్నాయి. హంపి విజయనగర పాలనలో భాగంగా ఈ ప్రాంతం మహామండలంగా మహానాయకాచార్యులచే కూడా పాలించబడినది. విజయనగర రాజ్య మహాప్రధాని దండనాయకుడైన గవర్నర్ అయిన లక్కన్న దండేశ లక్కన్న వడయార్ ఈ ప్రాంతం వాడేనని చెబుతారు. ఈ గ్రామమునకు పాల్యమునకు 3 కోటలున్నాయి. వెలుపలి కోట 4000 అడుగుల పొడవు ఉంది. హంపిలో తమ కులదైవము, అభిమాన దేవుడు విరూపాక్షీశ్వరుని పేరుతోనే ఇక్కడ విరూపాక్షీశ్వరాలయం నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చుట్టూ 3 కిలోమీటర్ల దీర్ఘచతురస్రాకారముతో బలిష్టమైన రాతి కోటను నిర్మించి మరో కోట లోపల రాజనగరును, ఇంకొక కోట లోపల ఆలయాలను నిర్మించారు. ఈశాన్య దిశన గ్రామానికి మహద్వారం ఉంది. తూర్పున ప్రధాన మహద్వారము ఉండగా దండయాత్రల వల్ల నిర్మాణాలన్నీ ధ్వంసమైపోయినవి. నాగదేవతలు, నూనెగానుగలు ఎదురుగా ఉన్నాయి. ఆ తరువాత ఆలయం వెలుపలి ప్రాకారమునకు గోపురం నిర్మించకనే రాజ్యం కోల్పోయారు. శిథిలమైన ఈ గోపురం అద్భుతమైన నిర్మాణము. ఆవని వైపు పోవు రోడ్డు కొరకు ఈశాన్యంలో ఉన్న కోనేరును పూడ్చివేశారు. ఇప్పుడు ఒక చిన్న కోనేరును నిర్మించారు. 12 వృత్తాకార బురుజులతో ఈ కోట బలిష్టముగా నలుమూలల 20 అడుగుల ఎత్తైన భారీ రాతి బండలతో కోట వలె నిర్మించిన ప్రాకారం ఉంది. ఆలయ ప్రాకారమునకు గోపురం లేని మహద్వారము 20 అడుగుల ఎత్తు, అంతే వెడల్పు కలిగి ఉంది. ఈ ప్రాకారం లోపల ఆగ్నేయ దిశగా 40 అడుగుల పొడవు, 30 వెడల్పులు కలిగి 40 అడుగుల లోతైన కోనేరు మన్మథి పుష్కరిణి ఉంది. ఈ కోనేరు అద్భుతమైన నిర్మాణము. దీనికి పడమర నుండి దిగుడు మెట్లు ఉన్నాయి. ఈ నీటిని ఆలయంలోని పూజా కైంకర్యములకు మాత్రమే వాడేవారు. ఈ కోటలో ఉత్తర దిశన దేవదాసి మండపము 40 పొడవు, 30 వెడల్పులతో ఉంది. వాయువ్యంలో చేదబావి ఉంది. ఈశాన్యంలో అద్భుత శిల్పాలు చెక్కిన 24 స్తంభాలపై రంగమండపము ఉంది. ప్రాకారంలో ఉప ప్రాకారం 130 అడుగుల పొడవు, 110 అడుగుల వెడల్పు కలిగి తూర్పు దిక్కున 66 అడుగుల ఎత్తున 3 కలశాలతో గొప్ప గోపురం నిర్మించబడి ఉంది. గోపురంకు ఇరువైపులా వెలుపల వైపు 12 స్తంభాలపై 80 అడుగుల వెడల్పున రాజగోపురం ఉంది. అలాగే గోపురంకు ఇరువైపులా 20 పొడవు, 12 వెడల్పులు, 5 ఎత్తుగా గల పీఠములు ఉన్నాయి. ఈశాన్యంలో కళ్యాణ మండపము, యాగశాల ఉంది. ఆగ్నేయంలో ఋషీశ్వరుల యాగశాల, భూనీల సమేత వెంకటేశ్వరాలయం ఉన్నాయి. నైరుతిలో వినాయకాలయం ఉంది. నాగుల విగ్రహాలున్నాయి. వాయువ్యంలో 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు కలిగి 30 అడుగుల ఎత్తైన గోపురంతో
పార్వతీదేవి అమ్మవారి గుడి ఉంది. ఎదురుగా బలిపీఠము, త్రిశూలము, సింహవాహనములు ఉన్నాయి. విరూపాక్షేశ్వర గర్భగుడికి పశ్చిమాన శ్రీకృష్ణస్వామి ఆలయాన్ని అనుసంధానించారు. విరూపాక్షేశ్వర స్వామి ఆలయం 60 అడుగుల పొడవు, 20 వెడల్పు గల ప్రవేశ మండపమునకు 30 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన రంగమండపము, దానికి 30 అడుగుల పొడవు వెడల్పుతో అంతరాల ఉపాంతరాలములు ఉన్నాయి. 13 అడుగుల పొడవు వెడల్పుతో 33 ఎత్తైన ఏకకలశ గోపురంలో ఈశ్వరుడు లింగాకారమును కొలువై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. గర్భగుడిలో 2 శివలింగాలు ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇందులో అత్రి మహర్షి స్థాపించిన లింగం పూటకొక రంగులో ఉంటుంది. అంతరాలంలో వీరభద్రస్వామి, రామ, లక్ష్మణ, చండికేశ్వర ప్రతిమలు ఉన్నాయి. రంగమండపములో నంది ప్రవేశంలో బలిపీఠము, పతాక ధ్వజములు ఉన్నాయి. స్వామిని అత్రి మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి కదా. గాలిగోపుర ప్రవేశ ద్వారమునకు ఉత్తరం 6 అడుగుల ఎత్తైన తెలుగు కన్నడ శాసనం ఉంది. అలాగే మొదటి ప్రవేశంలోనూ ఉత్తరాన శాసనం ఉంది. వెలుపటి కోటలో ఉత్తరాన బగలాముఖి దుర్గాంబ అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. త్రిశూలములు, ఎదురుగా సింహవాహనం ఉంది. ఆమెను శక్తివంతమైన దేవతగా పూజాభిషేకములతో భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారి విగ్రహాన్ని గండకీ నది నుండి శాలిగ్రామ రూపంలో తెచ్చి బేతాళు ప్రతిష్ఠించాడని ప్రతీతి. 5 అవతారాలలో 5 రంగులలో అమ్మవారి దర్శనమివ్వటం ఈ విగ్రహం ప్రత్యేకత. తూర్పున ముందు భాగంన 200 అడుగుల పొడవు, 150 వెడల్పు గల మరో స్థలం శిథిలమైన ప్రహరీతో కలిసి ఉంది. ఈ స్థలంలో 2వ గాలిగోపురం అర్ధాంతరంగా ఆగిపోయింది. అలాగే ఇంకా ముందు 50 అడుగుల పొడవు, 30 వెడల్పు, 109 అడుగుల ఎత్తుగల గోపురం నిర్మించ తలపెట్టి రాజ్యం యుద్ధం జరిగి శత్రుపరమై నిర్మాణం ఆగిపోయింది. వెలుపల కొన్ని వీరగలులు, మహాసతి గల్లులు ఉన్నాయి. రాజ్యం శత్రురాజుల పరమైనప్పుడు రాజులు, రాణులు ఆత్మ బలిదానాలు చేసుకున్న పుణ్య ప్రాంతంగా ఉంది. కోట వెలుపల మహామారెమ్మ దేవాలయం ఉంది. అలాగే దూరంగా చౌడేశ్వరమ్మ దేవాలయం ఉంది. గంగమ్మ గుడి కూడా ఉంది. ఇవన్నీ సతీ ఆలయాలుగా తెలుస్తున్నాయి. ఈ స్థలంలో ఈశాన్యంలో ఒక పెద్ద కోనేరు 120 అడుగుల పొడవు వెడల్పుతో లోతుగా ఉండి ఇప్పుడు పూడ్చివేయబడినది. ఈ కోనేటిని భక్తులు పాదశుద్ధి కొరకు వాడేవారు. కోనేటికి ప్రాకారమును 2 భాగములుగా అవని రోడ్డు విడగొడుతోంది. శత్రురాజులు చెరపట్టకుండా యుద్ధం జరిగినప్పుడు అంతఃపుర స్త్రీలు నిండుగా నీరున్న ఈ కోనేటిలో దూకి మాన సంరక్షణ చేసుకున్నారని ప్రతీతి. మరికొందరి ఆత్మాహుతి చిహ్నాలుగా గ్రామ పొలిమేరలలో అగ్నిగుండాలు, సతీ ఆలయాలు, వీరగల్లు, ప్రతిమా చిహ్నాలు అనేకం ఉన్నాయి. మొదటి గోపురమునకు 30 అడుగుల దూరాన తూర్పున సుమారు 70 అడుగుల ఎత్తైన ఏకశిలారాతి దీపస్తంభం ముక్కలైపోయి ఉంది. దీని పక్కనే శిథిల విగ్రహాలు అనేకం పడి ఉన్నాయి. కోట కాకుండా ఈ ఆలయం మొత్తం సుమారు 7 ఎకరాల వైశాల్యంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో 24 మంది దేవతలకు ఉపాలయాలు ఉండి 12 మంది అర్చకులు ప్రధాన అర్చకుని ఆధ్వర్యంలో నిరంతరం పూజలు చేసేవారు. వీరికి 7 బత్తె గ్రామాలు ఇనాములుగా ఉండేవి. MB 2 రాగిరేకు శాసనము మరియు MB 96 శిలాశాసనం ప్రకారం ములబాగలు గవర్నర్ అయిన విష్ణువర్ధన గోత్రజులు హెగ్గడే దేవన్న వమ్మాయమ్మల పుత్రుడు లక్కన్న దండేశ క్రీస్తకం 1131 సంవత్సరంలో ప్రసన్న విరూపాక్ష దేవునికి విజయరాయల ధర్మంతో దేవాలయ గోపురము ప్రాకారములను కట్టి బంగారు గోపుర కలశాలను బహూకరించి మన్మథ తీర్థమును త్రవ్వించి పూజల కొరకు అగ్రహారం ఇచ్చినట్టు, శైవ మఠాలను భిక్షామంటపాలను ఏర్పాటు చేసినట్లు, బత్తె గ్రామాలు ఏర్పాటు చేసినట్లు తెలియచున్నది. ఆలయంలో దినోత్సవ, పచ్చోత్సవ, మాసోత్సవ, రథోత్సవ మొదలైన అంగరంగ పూజల కొరకు విరూపాక్షిపురం గుట్టపల్లి, సూరాదేవిపల్లి, మహదేవనహల్లి, కుముదనేహల్లి, కుంచిబండనహల్లి వంటి గ్రామాలను గుడికి దఖలుపరుస్తూ పూల కొరకు ఉద్యానవనం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈయన శైవాభిమాని, రచయిత. విరూపాక్షేశ్వర స్వామిపై కన్నడ భాషలో వీర శైవామృతము అనే పేరుతో కీర్తనలు, శ్లోకాలు, పద్యాలు రాసి తన భక్తిని చాటుకొన్నారు. మహద్వార దిండుకల్లుపైనున్న MB 97 శాసనం ప్రకారం క్రీస్తకం 1527 సంవత్సరంలో విరూపాక్ష మహారాయలు పాలనాకాలంలో రాయదుర్గం మహానాయంకాచార్యుడు తిప్పరాజు కొడుకు భోగరాజు ప్రసన్న విరూపాక్ష దేవునికి
ములబాగుల చావడికి చెందిన కొందాని సీమలోని కలవేకల్ గ్రామాన్ని ముకుంద సాగర తిప్ప సముద్రం అనే ప్రతినామంతో దానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కోటకు ఆగ్నేయమున కోట లోపల త్రాగునీటి అవసరాలకు 2 చెరువులు నిర్మించారు. గ్రామంలో గ్రామదేవత మారెమ్మకు గొప్ప ఆలయం ఉంది. ఇంకా పార్వతీదేవి, చౌడేశ్వరీదేవి, చెన్నకేశవాలయాలు గ్రామానికి ఈశాన్యములో శిథిల దశలో ఉన్నాయి. సుగుటూరి చిక్కరాయ తిమ్మేగౌడు గణపతి దేవాలయంలో పూజించే లింగప్పనికి కండుకు భూమి దానం ఇచ్చినట్లు శాసనం ఉంది. విరుపాక్షపురంలో క్రీస్తకం 1708 సంనాటికి ఎంబీ 98వ శాసనం ప్రకారం ధర్మశివాచార్య ఉత్తరాధికారికి పర్వదిక ఇమ్మడి తిరువెంగళనాథ ఆచార్యుల మధ్య జరిగిన మఠాల వివాదాన్ని మొఘల్ రాజు గులాం అలీఖాన్ సాహెబ్ శివదాన పత్రంను చూచి పరిష్కరించిన విషయం ఉంది. ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. శివరాత్రికి 5 రోజులు, ఉగాదికి 2 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. నమక చమకాలతో రుద్రాభిషేకము, ఇతర అభిషేకాలు, వేరువేరు పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. దసరాకు పూజలు, 9 రోజులు గోపూజలు ఉంటాయి. వీరభద్ర జయంతికి, శ్రీకృష్ణ జయంతికి, శ్రీరామనవమికి ప్రత్యేక పూజలు ఉంటాయి. శ్రీ విఎన్ కుమారస్వామి దీక్షితులు అర్చకులుగా పూజాభిషేకములు ఉంటాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవాలయాల వీడియోలు చూసేందుకు, వినేందుకు అవకాశాన్ని పొందండి. పురాతన దేవాలయాల అన్వేషణ అను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు సంతోషించండి.